మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా మనం టీవీ ప్రేక్షకులకు షేక్ రసూల్ గురించి నమస్కరిస్తూ, ఈరోజు ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతాలలో అద్భుతమైనది విధారికంద. ఈ యొక్క దుంప గురించి మీకు నేను పరిచయం చేయబోతున్నా. ఇది ఎవరు వాడాలా, ఏ వయసులో వాళ్ళు వాడాలా అని ప్రస్తావన జరిపితే ప్రతి ఒక్కరూ వాడచ్చు. ఈ మధ్యకాలంలో మధుమేహం వచ్చిన తర్వాత ఈ కండరాలన్నీ హీనస్థితిలోగా మారిపోయింటాయి. శరీరంలో కండ కనిపించదు, మాంసం ఉండదు, ఏది తిన్నా అలా పేత ముఖంలో ఉంటారు ఈ థైరాయిడ్ పేషెంట్లు. వీళ్ళు హైపోథైరాయిడ్ వచ్చిన తర్వాత ముఖం పీతకలగా మారిపోతుంది. ఇటువంటి వారి కోసం ఈ విధారికందని తెచ్చి పాలలో భావనలు చేసి ఎండించి దంచి వస్త్రగాళితము చేసి ప్రతిరోజు 3 ఏళ్ళకొచ్చే పరిమాణంలో పాలల్లో తాగేది అలవాటు చేసుకుంటే 3 నెలలు ఎన్నో అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఈ నరాలు పట్టేయడం, అర్ధరాత్రులు కీళ్ళు పట్టేయడం, మాట్లాడుతూ అంటే వాయిస్ డెప్త్ కావడం, దావ నడిసి అలా తల ఊపుతూ ఉండడం, బీపీ రైజ్ కావడం, వీటన్నిటికీ ఆనకట్ట. వీటిలో తాటి బెల్లము కలుపుకొని ఈ విధారికంద చూర్ణాన్ని 100 గ్రాముల చూర్ణాన్ని 100 గ్రాముల తాటి బెల్లం కలిపి ప్రతిరోజు పాలలో సేవిస్తే వీర్యకణాలు అమోఘంగా ఉత్పత్తి చక్కటి శృంగారానికి దారితీస్తుంది. ఇది విధారికంద. చదివే పిల్లలకి ఈ యొక్క పౌడర్ని తేనెలో కలిపి ఒక చిన్న మాత్ర కట్టి ఆ బిడ్డలకు తినిపిస్తే ఆ బిడ్డలకి నరాల బలహీనం దూరమి సత్తువ సమకూరుతుంది. ఇలా ఎన్నో అద్భుతాల రహస్యాలు దాగి ఉన్న అడవినికి సేకరించి తెచ్చి దంచి వస్త్రగాళితము చేసి ఎంతోమంది మేము కోరిన వారికి అందరికీ మేము ఇస్తూ ఉంటాం. వీలైనంత వరకు ప్రకృతిపైనే ఆధారపడండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ విధారికంద గురించి చెప్పితే సంవత్సరాల తరబడి చెప్పినా తక్కువే. దీన్ని తయారు చేసే విధానం ఆయుర్వేద కోట్లకి వెళ్ళి విధారికంద తెల్లగా మాంసం ముక్కల్లా ఉంటుంది. వాటిని తెచ్చి కడిగి శుభ్రం చేసి ఒక మట్టి కుండలో 1 కేజీ దుంపలకి 1 కేజీ ఆవు పాలు పోసి బాగా ఉడికించి 5 భావనలు చేసి ఎండించి దంచి వస్త్రగాళితం చేస్తే 6 నెలల వరకు అది నిల్వ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తినచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు, చదివేవాళ్ళు, ముసిలి వాళ్ళు. నరాల బలహీనాన్ని దూరం చేసి శరీరం వజ్రదేహంగా మార్చడంలో ఈ విధారికంద ఎంతో పాత్ర పోషిస్తుంది. ఇవి అన్ని అడవుల్లో ఈ రైతులు పండివరు, ఇంకా అశ్వగంధ పండిస్తున్నారు. ఇది ప్రకృతిగా దొరికేదే. ఇది భూమిలో ఎద్దు వృషణాల్లా ఉంటుంది. మట్టిలో ఇంత దుంపలు ఉంటాయి. విధారికంద ఈ హైదరాబాద్ కొట్లో కూడా అది దొరుకుతుంది. ఈ విధారికంద చూర్ణాన్ని తేనె వేసి అలా లేహంగా చేసి ఉదయాన్నే ఆ లేహంగాని మీరు తీసుకోవచ్చు. ఎంతో అద్భుతం. ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు, అంత ప్రకృతి ప్రసాదమే. ఈ విధారికంద చూర్ణాన్ని ప్రతి ఒక్కరూ సేవించండి, ఆరోగ్యంగా ఉండండి, ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. ఇది ఈ వర్షాకాలంలో తయారు చేసుకోకూడదు. మంచి ఎండాకాలంలో తెచ్చుకొని మీరు పాలల్లో భావనలు చేసి ఎండించి బాగా ఎండిన తర్వాత మొక్కను అలా దంచితే అలా గాజు పెంకు మాదిరి పగులుతుంది. అప్పుడు ఆ దుంప ఎండింది అని వాటిని దంచి వస్త్రగాళితం చేయండి. గాజు కంటైనర్లో భద్రపరిచి ప్రతిరోజు ఆహారంలో దీన్ని అలా తీసుకోండి. 3 ఏళ్ళకొచ్చే పరిమాణం లేదా వయసు పట్టి 1 స్పూన్ వరకు మీరు తీసుకోవచ్చు. కొంతమందికి వీర్యకణాలు లోపమని మన డాక్టర్ గారు ఏమంటారంటే, బాబు నీకు సంతానం కాదు, మీకు వీర్యకణాల లోపం ఉంది. అటువంటి వారి కోసం వెపన్ రామబాణంలా పనిచేస్తుంది ఈ విధారికంద.
వాళ్ళు వడాలి దీన్ని 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో చేతులు వేసుకొని కాస్త తేనె కాస్త నెయ్యి అలా కలిపి సప్పరించి గోరువెచ్చని పాలు తాగి 20 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తే మీ శరీరంలో అంచెలంచెలుగా వీర్యం ఉత్పత్తి అయి అది ఎంతో అద్భుతంగా మీకు సంతానానికి దారితీస్తుంది. ఇది విధారికంద. ఇది సంతానం కోసం పురుషులు వాడచ్చు, దేహ సౌందర్యం కోసం అమ్మమ్మలు బిడ్డలు వాడచ్చు. ఎంతో అద్భుతమైనది. ఎవరూ వీటి గురించి ఇంతవరకు చెప్పలేదు. నేను నా వంతుగా మీకు చెప్పడం నా బాధ్యతగా స్వీకరిస్తూ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జై హింద్.